మీకోసం మొదటి చిట్కా, సమ్మర్లో మిల్క్ కస్టర్డ్, ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుంటూ ఉంటాం. అందులో కొద్దిగా హనీ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కలిపి చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు పాత్రలు కడిగే అప్పుడు జిడ్డు ఈజీగా పోవడానికి ఈ చిట్కా, డిటర్జెంట్ పౌడర్లో కొద్దిగా వెనిగర్ కూడా కలిపి మీరు పాత్రలు కడిగేస్తే కనుక జిడ్డు ఈజీగా వదిలిపోతుంది. మీ నగల పెట్టెలో తేమ చేరి నగలు త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలి అంటే నగల పెట్టెల్లో 2-3 లవంగాలు వేస్తే కనుక అది తేమని పీల్చేసి నగలు పాడవకుండా ఉంటాయి. మీ హెయిర్కు స్ప్లిట్ ఎండ్స్ ఉంటే కనుక ఆల్మండ్ ఆయిల్తో మసాజ్ చేసి ఆ తర్వాత హెయిర్ వాష్ చేయండి. ఇలా చేస్తే స్ప్లిట్ ఎండ్స్ని నివారించవచ్చు. కొత్త పాత్రలపై స్టిక్కర్స్ ఉంటాయి, అవి తీయడానికి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అయితే క్యాండిల్ వెలిగించి స్టిక్కర్ ఎడ్జెస్కి కనుక చూపిస్తే ఆ స్టిక్కర్ ఈజీగా తీయడానికి వీలవుతుంది. కాలీఫ్లవర్ కూర వండేటప్పుడు వాటి ఫ్లారెట్స్ రంగు మారిపోతూ ఉంటుంది. అలా రంగు మారకుండా ఉండడానికి ఈ చిట్కా, కూర వండేటప్పుడు అందులో కొద్దిగా పాలు కలిపి మనం కూర వండితే కనుక కాలీఫ్లవర్ కూర రంగు మారకుండా ఉంటుంది.